రైట్ 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 వెనక మనం చూడొచ్చు ఆ విజువల్స్ చూసి అబ్జర్వ్ చేసావు ఆమెని పవన్ కళ్యాణ్ వెనక చూసారా ఎవరు అంటే ఆయన రేణు దేశాయి పవన్ కళ్యాణ్ అకీరానందన్ గా స్పష్టంగా కనిపిస్తుంది. ఆబ్వియస్ గా తండ్రి అఫ్ కోర్స్ వారి వైవాహిక సంబంధం ఎలా ఉన్నప్పటికీ కూడా తండ్రి బయాలజికల్ సన్ కాబట్టి ఆబ్వియస్ గా ఆయన విజయాన్ని పంచుకోవడానికి వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆనందోత్సవం మనం చూడొచ్చు. లెజినోవా ఆయన సతీమణి హారతిస్తూ ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొత్తం కూటమికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. అఫ్ కోర్స్ టీడీపీ చాలా బలమైన పార్టీ, చాలా క్యాడర్ ఉంది, దశాబ్దాల పాటు నడిచిన అనుభవం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక స్టెప్ ఏదైతే ఉందో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చాలా బలంగా తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ బిగ్ వేలో వర్కౌట్ అయింది. దాని తగ్గట్టుగానే మన ఫలితాలు చూస్తున్న స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు తాడేపల్లిగూడెం సభ ఏదైతే ఒక కూటమి తర్వాత ఖరారైన తర్వాత ఒక సభ పెట్టారు. రైట్, తిరుకుడుపేట మోదీ వచ్చారు. మోదీ రాకముందు తాడేపల్లిగూడెం సభ ఒకటి జరిగింది, జెండా సభ. ఎగ్జాక్ట్లీ జెండా సభ. ఆ సభలో పవన్ కళ్యాణ్ మాట చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీ పార్టీని అదపాలని తొక్కకపోతే, నీ పార్టీని అసలు లేకుండా వైపులో చేయబోతున్నా, నా పేరు జనసేన కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, జనసేన, నా పార్టీ జనసేన కాదని చాలా బలంగా చెప్పారు. అదే ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఆయన మాట్లాడే వే ఆఫ్ స్టైల్లో ఆయన మాట్లాడినప్పటికీ కూడా టీడీ అంటే వైసీపీ వాళ్ళు దానిపైన ఒక కొన్ని కామెంట్స్ చేసినట్టు అలాంటివి కూడా వైరల్ అయిన సందర్భం అని చూస్తాం. వైసీపీ నేతల వల్ల ఎక్కువగా కామెంట్స్ ఎదుర్కొంది, ఎక్కువగా అవమానపడింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. ఈవెన్ కంపేర్ టు లోకేష్ చంద్రబాబు నాయుడు కంపేర్ చేసుకున్నా సరే ఖచ్చితంగా ఎక్కువ బీజేపీ టచ్ చేయలేదు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎక్కువగా నష్టపోయింది కానీ, ఎక్కువ ఇబ్బందులు పడింది కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక టార్గెట్ గా లక్ష్యంగా పెట్టుకున్నారో, వైసీపీని లేకుండా చేస్తాం, రౌడీ ముఖం లేపేస్తాం అంటే ఆయన వర్షం చెప్తున్నాను. ఎగ్జాక్ట్ గా ఆ పార్టీ నేతలందరూ కూడా రౌడీ ముఖులుగా, గూండాలుగా ఆయన పదే చెప్పారు. ఆయన అనుకున్నట్టుగానే మీ అందరినీ లేకుండా చేస్తాను, మొత్తాన్ని కూడా మీ పార్టీని అదపాలతానికి తొక్కేస్తానని చాలా బలంగా చెప్పారు. అనుకున్న లక్ష్యాన్ని ఆయన చేరారు, స్పష్టంగా కనిపిస్తుంది ఆ విజువల్లో కూడా. ఆయన ఆనందంగానే, ఆయన కుటుంబ సభ్యుల ఆనందంగానే చేంజ్ అవుతున్నట్టున్నాయి. 68 విజయం సాధించినట్టు తెలుస్తోంది టీడీపీ. అండ్ జనసేన 15, బీజేపీ 4, వైసీపీ అదే నంబర్ కి పరిమితమై ఉంది 1. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడో పొద్దున పూట 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతాయి. వాళ్ళకు తొలి విజయం నమోదు అవడానికి ఇంత సమయం పట్టింది. అది కూడా ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూపంలో ఆ గెలుపు అనేది కనిపిస్తూ ఉంది స్పష్టంగా. ఆ తర్వాత అఫ్ కోర్స్ ఇప్పుడు ట్రెండ్స్ ఏదైతే అంటే లీడ్స్ ఏవైతే కొనసాగుతున్నా అవే గెలుపు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి రైట్ టీడీపీ విజయానికి సంబంధించి, టీడీపీ విజయోత్సవాలకు సంబంధించి కానీ, లేదంటే అమరావతి మంగళగిరిలో జరుగుతున్నటువంటి కూటమి శ్రేణుల ఆనందోత్సవాలకు సంబంధించి కానీ, జిల్లాలో ఉన్నటువంటి ప్రజెంట్ రిపోర్టు సంబంధించి విజయవాడ నుంచి ఏడుకొండలో మాకు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలో ఏం కనిపిస్తూ ఉంది? నిజంగా టీడీపీ శ్రేణుల ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నాయి. జనసేన కానీ, బీజేపీ కానీ అందరూ కూడా జస్ట్ లైక్ దేర్ ఒక ట్రెండ్ గా దూసుకెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ మన స్క్రీన్ మీద కానీ, ఆ రిపోర్ట్స్ లో కానీ, ఆ నెంబర్స్ లో కానీ. రైట్, అమరావతి కేంద్రంలో టీడీపీ సంబరాలకు సంబంధించి పర్టికులర్ బాబు నివాసంలో సంబరాలు కానీ, లేదంటేనేమో జనసేన పవన్ కళ్యాణ్ ఇంట్లో పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలో ఎటువంటి పరిస్థితులు చూస్తున్నారు? అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది ఏడుకొండలు? వెంకట, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు కౌంటింగ్లో ఏదైతే ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఎదురు చూసినటువంటి దానికి ఉత్కంఠకు తెరపడింది. పూర్తి స్థాయిలో ఇటు
కూటమి వన్ సైడ్ చేసిందని చెప్పుకోవచ్చు. 165 స్థానాల్లో దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇటు పవన్ కళ్యాణ్తో పాటు ఇటు బీజేపీ, టీడీపీ కూటమి సభ్యులంతా కూడా ఎక్కడికక్కడే సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో సహా ఆయన సంబరాలు జరుపుకుంటే, ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతోటి నారా వారు అలాగే నందమూరి వారి కుటుంబ సభ్యులంతా కలిపి సంబరాలు జరుపుకున్నారు. అయితే ఆ సంబరాల్లో ఏదైతే ముఖ్యంగా ఈ యొక్క నారా లోకేష్ యొక్క తనుడైనటువంటి దేవన్స్ కేక్ కట్ చేసి తాతకు, మామకు అలాగే అక్కడ ఉన్నటువంటి బంధువులందరికీ తినిపించడం కూడా ఇది మరింత ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈరోజు సాయంత్రం అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఏదైతే కేబినెట్ కూర్పు పైన కూడా చర్చించేటువంటి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది తెలంగాణ కాంగ్రెస్ నేతలు మీరతో మాట్లాడుతున్నారు, అలా చూద్దాం.